వెల్కమ్ టు ఉద్యోగ అన్వేషణ ఛానల్. 17th March 2024 ఎడిటోరియల్స్ చూద్దాము. క్రిప్టోలకు మళ్ళీ రెక్కలు. అంటే క్రిప్టో కరెన్సీలు నిషేధించిన దేశాలు మళ్ళీ వీటిని డిమాండ్లోకి తీసుకురావాలని ఆలోచిస్తున్నాయి. తిరిగి వినియోగించుకోవాలని చూస్తున్నాయి. దీని గురించి ఏమిచ్చారో చూద్దాం ఒకసారి. బిట్కాయిన్లు వంటివి క్రిప్టో కరెన్సీలు నల్లధనం చలామణికి తోడ్పడతాయని, మదుపరుల మోసపోవడానికి దారితీస్తాయనే కారణంతో ప్రభుత్వాలు ప్రతికూల వైఖరి అవలంబిస్తూ వచ్చాయి. చాలా దేశాలు వీటిని నిషేధించాయి. క్రిప్టో చెల్లింపులను ఆమోదించవద్దని బ్యాంకులను ఆదేశించాయి. అయినప్పటికీ ప్రముఖ క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్ ధర ఇటీవల $72,000 ఎగబాకింది. ఈ ఏడాది ఆరంభంలో $42,000 మాత్రమే ఉన్న బిట్కాయిన్ ధర భారీగా పెరిగింది. దీనితో పాటుగా ప్రపంచంలో రెండో పెద్ద క్రిప్టో కరెన్సీ అయిన ఈథర్ సైతము 16% పెరిగింది. ఇతర క్రిప్టోల విలువ పెరిగిపోయింది. అమెరికా, బ్రిటన్ ఇటీవల తీసుకున్న నిర్ణయాలే క్రిప్టోల విజృంభణకు కారణమయ్యాయి. అంటే అమెరికాను, బ్రిటన్ తీసుకున్న నిర్ణయమే ఈ బిట్కాయిన్లు పెరగడానికి కారణమైంది. క్రిప్టో ఆధారిత ఎక్స్చేంజ్ ట్రేడ్ ఫండ్ ఈటీఎఫ్లను అమెరికా సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ కమిషనర్ SEC మొట్టమొదటిసారిగా ఈ జనవరిలో అనుమతి ఇచ్చింది. దాంతో ఫిడెలిటీ, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వంటి సంస్థలు క్రిప్టో ఈటీఎఫ్లను మదుపరులకు అందుబాటులోకి తెచ్చాయి. మొత్తం 9 ప్రముఖ క్రిప్టో ఈటీఎఫ్లకు లోనికి కేవలం 7 వారాల్లో $1,000 కోట్ల పెట్టుబడులు వహించాయి. నిపుణుల హెచ్చరిక. అమెరికా తర్వాత బ్రిటిష్ ఆర్థిక నియంత్రణ సంస్థ FCA ఈ నెలలో బిట్కాయిన్ ఆధారిత సెక్యూరిటీలు స్టాక్ మార్కెట్లో నమోదు కావడానికి అనుమతించింది. క్రిప్టో ఆస్తులపై ఆధారపడిన ఎక్స్చేంజ్ ట్రేడెడ్ నోట్స్ CETS అమ్మకాలు, కొనుగోళ్లకు అభ్యంతరాలు పెట్టబోమని ప్రకటించింది. దీంతో PETFలు విరివిగా మార్కెట్లోకి చలామణి కానున్నాయి. CETSలు సైతము ETFల వంటివే. దీంతో పాటు విదేశీ క్రిప్టో ETFలను పెట్టుబడులకు అనుమతిస్తున్నట్టుగా థాయిలాండ్ ఇటీవల ప్రకటించిన బిట్కాయిన్ ధర పెరగడానికి దోహదం చేస్తుంది. ట్రేడర్లు క్రిప్టోలను కొనకుండానే క్రిప్టో ఆస్తుల్లో పెట్టుబడి పెట్టడానికి CETNలు, బిట్కాయిన్ ETFలు వీలు కల్పిస్తున్నాయి. రిటైల్ మదుపరులకు మాత్రం అవి అందుబాటులో ఉండవు. క్రిప్టోలను నష్టభయము విపరీతమని వీటిలో పెట్టుబడి పెట్టేవారు మొత్తము డబ్బు కోల్పోయే ప్రమాదము ఉందని FPA సైతము హెచ్చరించింది. బిట్కాయిన్లు స్వయంగా కొనకుండానే దాని ధర పెరుగుతుందనో తగ్గుతుందనో మదుపరులను పంచేక రాయడానికి ETF వీలు కల్పిస్తుంది. ETFలు మదుపరుల పెట్టుబడిని పెట్టగానే సంబంధిత ఫండ్ ఆ డబ్బులతో బిట్కాయిన్లను కొనుగోలు చేస్తుంది. అదే బిట్కాయిన్ ధర పెరగడానికి కారణమవుతుంది. కానీ ఆ క్రిప్టో ధర ఎంత వేగంగా విజృంభిస్తుందో అంతే వేగంగా పతనం కాగలదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బిట్కాయిన్లు గిరాకీ పెరగడానికి క్రిప్టో ETFలు, CETSలు మాత్రమే కారణం కావు. ఈ ఏప్రిల్లో బిట్కాయిన్ మైనింగ్ సగానికి సగం తగ్గిపోవచ్చుండడం వల్ల వాటి సరఫరా మందగిస్తుంది. ఫలితంగా దానికి గిరాకీ విజృంభిస్తుంది. బిట్కాయిన్ల సరఫరాకు 2.1 కోట్లకు పరిమితం చేయాలని ముందే నిశ్చయించారు. కొత్త బిట్కాయిన్లను మైనింగ్ అనే ప్రక్రియ ద్వారా ఉత్పన్నం చేస్తున్నారు. ప్రతి 4 ఏళ్లకు ఒకసారి కొత్త కాయిన్లను మైనింగ్కు ప్రతిఫలం తగ్గిపోతుంది. ఇంతవరకు 3 సార్లు ఈ ప్రక్రియ
జరిగింది. ఏప్రిల్‌లో నాలుగోసారి జరగబోతుంది. దానివల్ల మైనింగ్ సృష్టించే బిట్‌కాయిన్‌లను సగానికి సగం తగ్గిపోతాయి. అంటే వాటి గిరాకీ అమాంతము పెరిగి ధర విజృంభిస్తుంది. భారీగా పతనము. తాజాగా బిట్‌కాయిన్‌లు ధర విజృంభణ వల్ల రోజుకు 1,500 మంది కొత్త క్రిప్టో కోటీశ్వరులు తయారవుతున్నారని అంచనా. అయితే క్రిప్టోల విలువ స్థిరంగా ఉంటుందనే హామీ లేదు. నిరుడు నవంబర్లో ప్రముఖ క్రిప్టో ఎక్స్‌చేంజ్ ఎన్‌టీఎక్స్ కుప్పకూలిన సంగతి తెలిసిందే. 2022 నుంచి పలు క్రిప్టోల విలువ భారీగా వచ్చింది. 2023లో అమెరికా SEC పలు క్రిప్టో కరెన్సీలు ఎక్స్‌చేంజ్‌లపైన కోర్టుల్లో దావాలు చేసింది. ఈ సంవత్సరం బిట్‌కాయిన్ విలువ $65,000 నుంచి $16,000లకు $16,000లకు పడిపోయింది. ప్రస్తుతం బిట్‌కాయిన్‌ల ధర $72,000లకు పెరిగినా ఇది అక్కడే స్థిరంగా ఉంటుందనే భరోసా లేదు. కాబట్టి మదుపరులు జాగరూకతతో మెలగాలని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. బిట్‌కాయిన్ల యొక్క ధర అటు ఇటు ఫ్లక్చుయేట్ అవుతుంది. ఎందుకనంటే దాని డిమాండ్ బట్టి అమాంతంగా ఒకటేసారి పెరుగుతుంది, ఒకేసారి తగ్గుతుందని చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు రీసెంట్‌గా థాయిలాండ్ కూడా ఈ బిట్‌కాయిన్‌లను ఉపయోగించుకోవాలని నిశ్చయించుకుంది. ఇదండి ఈరోజు ఇచ్చిన బిట్‌కాయిన్ల గురించి. చూద్దాము నెక్స్ట్ ఆర్టికల్ ఏమిచ్చారో. నగరాలకు వెలుగుల హారము, నదీ తీరం గురించి ఇచ్చారు. నగరాలకు నదులకు మధ్య సన్నిహిత సంబంధం ఉంది. నదీ తీరంలో నెలకొల్పున్న నగరాలు సౌభాగ్యంతో విరసిల్లాయి. పట్టణీకరణ, పారిశ్రామీకరణ నదీ పర్యావరణ వ్యవస్థలను ధ్వంసం చేస్తున్నాయి. మురుకు వ్యర్థాలతో నదులన్నీ కాలుష్య కాసరం అవుతున్నాయి. నదుల పునరుజ్జీవనానికి, వాటి తీరులను పర్యాటక, ఆర్థిక, ఉపాధి కేంద్రాలుగా తీర్చిదిద్దడానికి ప్రపంచవ్యాప్తంగా రివర్ ఫ్రంట్ అభివృద్ధి ప్రణాళికను చురుకందుకుంటున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ దిశగా వేగంగా అడుగులు పడాలి. అంటే వ్యర్థాలను తీసేయాలనే దాని గురించి ఇచ్చారు. గత 2 దశాబ్దాలుగా నగరంలోని నదీ తీర అభివృద్ధి వేగం పుంజుకుంటుంది. 2003లో దక్షిణ కొరియా సియోల్లో రహదారిని తొలగించి చాంగేచాన్ నదీ తీరము వెంబడి హరితవనాన్ని నిర్మించారు. ఫలితంగా సియోల్ నగరంలో ఉష్ణోగ్రతలు తగ్గాయి. 2006 నుంచి 2015 మధ్య నెదర్లాండ్లోని రైన్, మ్యూజ్, బాల్, ఐసేల్ నదుల చుట్టూ కట్టడాలను నిర్మించి వరదలకు నివారించారు. ఈ నెదర్లాండ్లో ఉన్న రివర్స్ మనకు అంత ఇంపార్టెంట్ కాదు, కానీ ఒకసారి చూడండి. నెదర్లాండ్లో ఉన్న రివర్స్ రైన్ నది అనేది ఇందులో ఇంపార్టెంట్. రైన్ నది, మ్యూజ్, తర్వాత బాల్, అసేల్ ఈ నదులకు ఆనకట్టలు నిర్మించడం అనేది, దానివల్ల వరదలు నివారించడం అనేది జరిగింది. అమెరికాలోని సికాగో రివర్ వాక్ ప్రాజెక్టులో భాగంగా అనేక పర్యావరణ రహిత ప్రదేశాలను తీర్చిదిద్దారు. నదిలో కాలుష్య నివారణకు, నగర ఆర్థిక అభివృద్ధికి సికాగో రివర్ ప్రాజెక్టు ఎంతగానో తోడ్పడుతుంది. కెనడాలోని వాంకూవర్ నది వెంట అత్యంత కాలుష్యంతో కూడిన పారిశ్రామిక ప్రాంతానికి వాటర్ ఫ్రంట్గా మెరుగుదిద్దాయి. ఈ నదులు అంటే పర్యావరణం గురించి పట్టణీకరణ ప్రభావం వల్ల నదులు ఏ విధంగా కాలుష్యానికి లోనవుతున్నాయని చెప్పినప్పుడు ఉదాహరణ చెప్తూ ఇవి గ్రూప్ 1 మెయిన్స్లో రాయడానికి ఉపయోగపడుతుంది. కెనడాలోని వాంకూవర్ నది ఎక్కడుంది? ఇది వాంకూవర్ నది కెనడాలో ఉంది. ఇది దీనివల్ల ఏంటంటే అత్యంత కాలుష్యంగా ఉన్న పారిశ్రామిక ప్రాంతానికి వాటర్ ఫ్రంట్గా దిద్దారు. అంటే దీన్ని కాలుష్యరహితంగా ఏ విధంగా చేశారు అనే దానికి ఉదాహరణగా వివరించవచ్చు మనము. ఎన్నో ప్రయోజనాలు. మన దేశంలోనూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నగరాల మీదుగా వెళ్లే నదుల వెంట అభివృద్ధి ప్రాజెక్టులను చేపడుతున్నాయి. శ్రీనగర్లో 50 కోట్లతో చేపట్టిన జీలం నది ఎక్కడుంది అనేది కూడా ఇంపార్టెంటే ఇక్కడ. శ్రీనగర్లోని జీలం నది తీర ప్రాజెక్టును ఈ ఏడాది పూర్తి కానుంది. ఇప్పటికే నిర్మించిన నడకదారులు, సైకిల్ ట్రాకులు, ఉద్యానవనాలు పర్యాటకులకు కనుల విందుగా చేస్తున్నాయి. గుజరాత్ రాష్ట్ర అహ్మదాబాద్ నగరంలోని సబర్మతి ఏ నది తీరాన ఉంది నది తీరం ఉన్న నగరం ఏంటంటే అహ్మదాబాద్. ఈ సబర్మతి నది రివర్ ఫ్రంట్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టుగా నగరం
అతిపెద్ద ప్రాజెక్టుగా పేరు తెచ్చుకుంది. రాజస్థాన్లోని కోటా నగరంలో చంబల్ రివర్. కోటానగర్లో ఏముంది? చంబల్ నది అనేది ఉంది ఈ రాజస్థాన్లోని కోటా నగరంలో. ఈ ప్రాజెక్ట్ ఫ్రంట్ అంటే రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులో భాగంగా భగవద్గీతలోని 700 శ్లోకాలు చెక్కిన గీతాఘాట్ పర్యాటకులకు అత్యంత ఆకర్షణీయంగా ఉంది. గీతాఘాట్ అనే శ్లోకాలు చెక్కి ఉన్నాయి అన్నట్టు. అది ఎక్కడ చెక్కినాయి అని అంటే గీతాఘాట్ అనేది. ఇది పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది, అత్యంత ఆకర్షణీయంగా నిలుస్తుంది. జైపూర్ నగరంలోని ద్రవ్యావతి రివర్ ఫ్రంట్. ద్రవ్యావతి నది ఎక్కడుంది అని అడగవచ్చు. ద్రవ్య నది అనేది జైపూర్లో ఉంది. గౌహటిలోని బ్రహ్మపుత్ర రివరు. అస్సాంలోని గౌహటిలో ఈ బ్రహ్మపుత్ర రివర్ ఫ్రంట్. నాసిక్లోని గోదావరి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులు పౌరుల జీవన ప్రమాణాలపైన సానుకూల ప్రభావాన్ని కలిగించడమే కాకుండా పర్యాటక, వ్యాపార కేంద్రాలుగా ఆర్థికాభివృద్ధికి ఊతమిస్తున్నాయి. నదీ తీర ప్రాంత అభివృద్ధి బహుళ ప్రయోజనాలకారి అని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఈ ప్రాంతంలో పర్యాటక అభివృద్ధి ఆర్థిక కార్యకలాపాలను పెంచుతుందని వాటర్ అలయన్స్ అధ్యయనం చెబుతుంది. ఇక్కడ నివసించే ప్రజలు ఉన్నత స్థాయి సంతృప్తితో, తక్కువ ఒత్తిడితో జీవిస్తారని అర్బనిలు ప్రత్యేకంగా పేర్కొంది. అర్బానిజం అనేది ప్రత్యేకంగా పేర్కొంది. నదీ పరిసరాల అభివృద్ధితో చిత్తడి నేలలు, వృక్షజాలము, జీవవైవిధ్యము వంటి సహజ పర్యావరణ వ్యవస్థ సంరక్షణ సాధ్యమవుతుంది. పౌరుల జీవన నాణ్యత మెరుగుపడుతుంది. స్థిరాస్తి విలువలు పెరుగుతాయి. ఉపాధి కల్పనకు బాటలు పడతాయి. స్థానిక స్థావరాలు వృద్ధి చెంది ఆర్థికాభివృద్ధి తోడ్పడతాయి. నదీ పరిసరాల్లో పాదచారులకు మార్గాలు, సైకిల్ ట్రాక్లకు, ప్రైవేటు వాహనాల వినియోగాన్ని తగ్గిస్తాయి. దీనివల్ల వాయు కాలుష్యము దిగి వస్తుంది. వీధి దీపాలు వ్యవస్థలను, నీటి నాణ్యత పర్యవేక్షణకు వంటివి మెరుగుపడతాయి. విద్యుత్ వినియోగము సామర్థ్యము ఇముడుస్తుంది. నదీ తీర అభివృద్ధి ప్రాజెక్టులతో పర్యావరణము హాని కలుగుతుందనే విమర్శ ఉన్నాయి. ఇందులో నదుల పునరుజ్జీవనం కన్నా సుందరీకరణకే అధిక ప్రాధాన్యత లభిస్తుందని నిపుణులు విమర్శిస్తున్నారు. చాలా మేరకు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులో పర్యావరణ ప్రభావము మదింపునకు చేపట్టలేదు. చాలా చోట్ల పర్యావరణ విధ్వంసం జరుగుతుందనే ఆరోపణలున్నాయి. సబర్మతి ప్రాజెక్టులో నదీ వెడల్పు తగ్గి వరదలను తీసుకెళ్లే సామర్థ్యము సన్నగిల్లింది. ఈ ప్రాజెక్టు నదిలోని పోషకాలను, జీవవైవిధ్యాన్ని హరించి వేసిందని నిపుణులు విమర్శిస్తున్నారు. ప్రాజెక్టులో భాగంగా నదీ గర్భాన్ని పూర్తిగా శుభ్రపరచడం లేదు. తగినంత సామర్థ్యం లేని శుద్ధి కేంద్రాల వల్ల మరుగునీరు మళ్లీ నదుల్లో కలుస్తుంది. నదీ గర్భంలోకి సిమెంట్ వేయడము, సహజ ప్రవాహ మార్గము వెడల్పు తగ్గేలా గోడల్ని నిర్మించడం వల్ల వరద నీరు వెళ్లే సామర్థ్యం తగ్గి నగరాన్ని అది ముంచెత్తే ప్రమాదం ఉందని గోమతి ప్రాజెక్టు ఐఐటి రూర్కీ అధ్యయనం వెల్లడించింది. సమగ్ర అధ్యయనం కీలకము. నదీ తీర ప్రాంతము అభివృద్ధి పర్యావరణ హితంగా ఉండాలి. నాసిక్ నగరంలోని గోదావరి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులు భవనాలు తొలగించి ఈ పరిసరాలను కాంక్రీట్ రహితం చేసి సమాజాన్ని, సహజత్వాన్ని పునరుద్ధరించారు. 200 రకాల వృక్షాలను పెంచారు. ప్రాజెక్టు చేపట్టడానికి ముందుగా నేల, నీరు, జీవవైవిధ్యానికి సంబంధించి అన్ని రకాల అధ్యయనాలు నిర్వహించాలి. పర్యావరణ ప్రభావ మదింపులకు చేపట్టాలి. దేశంలోని రివర్ ఫ్రంట్ అభివృద్ధి ప్రక్రియలో చాలా వరకు పాశ్చాత్య సమాజంగానే అనుసరిస్తున్నామని, దానివల్ల నదులతో మనకున్న అనుబంధాన్ని కోల్పోతున్నామని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పర్యావరణ హిత ఆర్థిక, సామాజిక విధానాలు కలిగిస్తున్నప్పటికీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులు విజయవంతమవుతాయి. ఈ దృక్పథంతో ప్రభుత్వాలు
ప్రణాళికను రూపొందించాల్సిన అవసరం ఉంది. మూసీ అభివృద్ధి. మూసీ నది పరివాహక ప్రాంత అభివృద్ధికి తాజాగా తెలంగాణ ప్రభుత్వం తొలి అడుగు వేసింది. మూసీ పరిసరాలను లండన్ థేమ్స్ రివర్ ప్రాజెక్టు తరహాలో అభివృద్ధి చేయాలని సంకల్పిస్తుంది. ఇందులో భాగంగా మూసీ వెంబడి సహజత్వము ఉట్టిపడేలాగా ఉద్యానాలు, అమ్యూజ్మెంట్ పార్కులను, పిల్లల జలక్రీడలు వంటి ఆహ్లాద వినోదాన్ని అందించే కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. షాపింగ్ మాల్లు, రెస్టారెంట్లు, అన్ని వర్గాలకు అనువైన వ్యాపార ప్రదేశాలు అందుబాటులోకి వస్తాయి. మూసీ వెంబడి ఉన్న చార్మినార్, తారామతి, బారాధరి వంటి వారసత్వ ప్రదేశాలను కలుపుతూ పర్యాటక వలయాల్ని రూపొందిస్తారు. మూసీ అభివృద్ధి పెట్టుబడులను పర్యాటకులకు ఆకర్షిస్తుందని ఆశిస్తున్నారు. ఆక్రమ నిర్మాణంతో కుదించుకుపోయిన మూసీ మురుకు కాలువలు మారింది. అక్రమాలకు తొలగించి సహజ ప్రవాహ మార్గాన్ని పునరుద్ధరించాలి. చారిత్రక స్థలాలు దెబ్బతినకుండా చూడాలి. నిరంతరము శుద్ధ జలాలు పారేలాగా చర్యలు తీసుకోవాలి. ఎగువ నుంచి నదిలోకి మంచినీరు వచ్చేలాగా అనుసంధాన ప్రాజెక్టులపైన దృష్టి సారించాలి. స్థానిక వృక్ష జాతులను, జీవ వైవిధ్యానికి నష్టం కలగకుండా సమగ్ర ప్రణాళికను రూపొందించాలి. మూసీ నది గురించి ఏ విధమైన ప్రణాళికలు తీసుకోవాలనేది ఇచ్చారు. ఇది ఇంపార్టెంట్. నగరాల్లో ఉన్న నగర ఒడ్డు అంటే కొన్ని నదీ తీరాల ఒడ్డున నగరాలు ఉంటున్నాయి. దానివల్ల పారిశ్రామికంగా వెలువడుతున్న వ్యర్థాలను, మురికి నీటిని ఆ నదుల్లోకి వదలడం వల్ల కాలుష్యం అనేది జరుగుతుంది. దాని మీద శుభ్రపరిచి పర్యాటక రంగంగా, క్రీడా ప్రాంగణంగా ఆహ్లాద వాతావరణాన్ని సృష్టించాలని, ఆ విధంగా తీసుకురావాలని ఈ యొక్క ఆర్టికల్ యొక్క ముఖ్య ఉద్దేశము. చూద్దాము నెక్స్ట్ ఆర్టికల్ ఏమిచ్చారో. నెక్స్ట్ ఆర్టికల్ కునుకు పడితే నాణ్యమైన నిద్ర, చెదిరిన మనసుకు ఔషధము, అలసిన తనువుకు సాత్వనము, నిద్ర ఛిద్రమైంది పట్టేంతవరకు జ్ఞాపకాలతో జాతర చేస్తుంది. కనికరించగానే కలతలకు పాతర వేస్తుంది. నిద్ర నిర్దాక్షిణ్యమైనది. మెలకువ అవసరమయ్యే వేళలో గత వారము ఇండోనేషియా విమాన చోదకులు మాదిరిగా కునుకులోకి జారుస్తుంది. మరోవంక కునుకు జపము చేస్తున్న దూరంగా జరుగుతుంది. తగాదా తీరిన తదుపరి కలిసే కలయిక తలరా జలర. ఈ ఆర్టికల్ అంత ఇంపార్టెంట్ కాదు. ఇది జనరల్గా ఇచ్చారు. అనారోగ్యంగా సరాసరి అసూయ ఇది అంత ఇంపార్టెంట్ కాదు. ముందు 2 ఆర్టికల్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఆ 2 ఆర్టికల్ని చూడండి. వీలైతే ఒకసారి మీకు అర్థం అంటే ఇది ఇంపార్టెంట్ అనిపిస్తే చూడండి. ఎందుకంటే ఇది అంత ఇంపార్టెంట్ లాగా అనిపించట్లేదు. ఇది మనము సుఖనిద్రపోవడానికి అంటే హ్యాపీగా నిద్ర పట్టడానికి గల కారణాలు వాటి గురించి వివరించారు. చూద్దాం. ఈ ముందు 2 ఆర్టికల్స్ మాత్రం నదీ తీరం గురించి ఒకటి ఈ 2 ఆర్టికల్స్ మీరు కొంచెం 1కి 2 సార్లు చూడండి. అదేవిధంగా మీకు ఈ ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.